భవిష్యత్తులో తెలంగాణలో జనసేన పార్టీ అనేది పోటీ చేస్తా అంటున్నారు. మీరు భాగస్వామ్య పక్షంగా ఉంది కాబట్టి అలయన్స్లో పోటీ ఉంటుందా, ఎట్లా ఉండబోతుంది? సో ఎన్నికలు చాలా దూరంగా ఉన్నాయి, ఎన్నికలు అనేవి చాలా దూరంగా ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా ఇష్యూని డైవర్ట్ చేయొద్దని, దాని కాంట్రవర్సీకి కాంప్లికేట్కి మలపొద్దని ఇతర రాజకీయ పార్టీల మిత్రులకి ఈ సందర్భంగా నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వేరే రాష్ట్రాలకు పోయి ప్రచారం చేస్తారు, చంద్రశేఖరరావు గారు వేరే రాష్ట్రం పోయి రైతులకు పైసలు ఇచ్చొస్తారు. రకరకాల వ్యక్తులు రకరకాలైనటువంటి పనులు చేసినప్పుడు ఒక రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి సభ పెట్టుకుంటే అంత ఉలిక్కి పడాల్సినటువంటి అవసరం ఏముందో నాకు అర్థం కాలేదు. తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి విద్వేషాలు తెచ్చుకొస్తున్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ అంశంతో. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే తెలంగాణలో తమ ఉనికికి ప్రమాదం వస్తుందని అనుకుంటారో ఆ రోజు వాళ్ళు తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప ఇంకొకటి కాదు. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి హోదాలో పోయి ఆంధ్రప్రదేశ్లో మంత్రి రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిన్న రోజు అడ్డం రానటువంటి తెలంగాణ సెంటిమెంటు ఇవాళ ఎందుకు వస్తుందన్న? ఎవరు ఏ రాష్ట్రంలోకి పోతుంది, ఏ రాష్ట్రంలోకి పోయి ప్రచారం చేస్తుంది? ఎవరి ఉనికి ఎవరికి ప్రమాదం కాదు. ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారు. దానికి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం, మరి మన పక్క రాష్ట్రం పోయి ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు పక్క రాష్ట్రం పోయి రొయ్యల పులుసు తిన్న రోజు ఈ కవితమ్మ యాడున్నది? అదే తండ్రి పక్కన ఉన్నది కదా. ఆ రోజు మాట్లాడి ఉండాల్సింది, నాయన ఆంధ్రప్రదేశ్లో రొయ్యలు తింటే అపరాధం అవుతుందని చెప్పు ఉండాల్సింది కదా. ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసిందాం. దిస్ ఈజ్ అవర్ స్లోగన్, వి స్టాండ్ ఫర్ ఇట్. ఎవరు వచ్చినా ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళే నాయకత్వం వహిస్తారు తప్ప ఇట్లా ఈ ఉడత ఊపులకు భయపెట్టుకుంటూ పోయేటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. అరే పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ఎన్డీఏ. హౌ కెన్ యూ సెపరేట్ హిమ్? ఏ రాష్ట్రంలో ఉంటుంది? వారు ఎన్డీఏ భాగస్వామ్య కూటమిలో ఉన్నారు, ఉంటారు. ఎన్డీఏ భాగస్వామ్య కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు వేరే రాష్ట్రాలకు పోద్దని ఏమైనా ఉందా? తప్పకుండా పోతాం. దాన్ని మీరు అడ్డుకునేదేముంది? మీకు ఉన్నదేందని అడ్డుకునేదేందని. భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒంటరిగా అన్ని బూతులలో గెలవడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. మా భాగస్వామ్య పక్షాల నాయకులు ఎవరైనా మా రాష్ట్రానికి వస్తా ఉన్నా, ఏ రాష్ట్రానికి వస్తా ఉన్నా ప్రజాస్వామ్యబద్ధంగా స్వాగతిస్తాం. దాంట్లో ఇబ్బంది పడాల్సినటువంటి అంశం ఏముంది? అట్లాంటి అదే కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టిన రోజు అదే లగలపాటి పెప్పర్ స్ప్రేలు కొట్టిండు. మరి తెలంగాణ బిల్లు వద్దన్నాడు. మరి పొన్నం దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. వద్దనేటోళ్ళు వద్దంటూనే ఉంటారు. వచ్చింది కదా రాష్ట్రం, సాకారమైంది కదా, పాలించి దానికి మంచి ప్రజలకి మేలు చేయాలనేది కాంగ్రెస్ పార్టీకి ఈ సందర్భంగా నేను చెప్పేటువంటి సూచన. లగడపాటిని హైదరాబాద్ రాణిస్తలేదా కాంగ్రెస్ పార్టీ? లగడపాటితో సర్వే చేయించుకుంటలేడా రేవంత్ రెడ్డి గారు? కాబట్టి మాటలు అవసరం ఉన్నప్పుడు సెంటిమెంట్ని రెచ్చగొట్టడానికి వాడడం అనేది సరి అయింది కాదనేది నా భావన.